చున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటి అయినను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటి అయినను మీ చేత ఆగునా అని వారిని అడుగుగా, మా చేత ఆగుననిది. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు. గాని నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చున్న వచ్చుట నాకు అవకాశం లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరికినని వారితో చెప్పారు. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాను మీద కోపపడసాగిరి. యేసు వారిని తన వద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను నియమించబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియదు. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండకూడదు అట్లా వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండకూడదు అట్లా వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయించకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినను. ఈ మట్టునకు సువార్త పాఠము సరి. క్రీస్తు స్తోత్రములు. ఓ క్రీస్తు